తెలుగు వాళ్ళకి స్పెసిఫిక్గా 3 బెస్ట్ ఆన్లైన్ సైడ్ హసల్స్. ఫస్ట్ వన్, కాంటెంట్ క్రియేషన్ ఇన్ తెలుగు. వేరే లాంగ్వేజెస్లో స్పెసిఫిక్గా హిందీ, ఇంగ్లీష్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే దాంట్లో కాంపిటీషన్ ప్రతి టాపిక్కి ఉంది అండ్ అది కూడా చాలా ఎక్కువ ఉంది. బట్ అదే టాపిక్ తెలుగులో చేస్తే కాంపిటీషన్ చాలా తక్కువ. నన్ను నమ్ము, ఈజీగా గ్రో అయిపోతావు నువ్వు కరెక్ట్గా వాల్యూ ప్రొవైడ్ చేయగలిగితే. సెకండ్ వన్, కోర్సెస్ ఇన్ తెలుగు. నీకు ఏ స్కిల్ అయినా రాని దాంట్లో నువ్వు మాస్టర్ అయ్యి ఉంటే ఒక చిన్న తెలుగు కోర్స్ లాంచ్ చేయి అండ్ దాని ప్రైజింగ్ జెన్యూన్గా పెట్టు. ఎందుకంటే నాకు అందరికీ తెలుసు తెలుగులో అంత ఎక్కువ కోర్సులకి స్పెండ్ చేసే జనం ఇంకా లేరు. సో ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా ప్రైజింగ్ పెట్టు. అండ్ మెయిన్ పాయింట్, నువ్వు చేసిన కోర్సు ఇన్ కేస్ వాళ్ళ పొజిషన్లో నువ్వు ఉంటే నువ్వు చూస్తావా, నువ్వు కొంటావా? ఇన్ కేస్ దానికి ఆన్సర్ నో అయితే ఆ కోర్సును లాంచ్ చేయకు. ఎస్ అయితే డెఫినెట్గా కళ్ళు మూసుకొని లాంచ్ చేసాయి. థర్డ్ వన్, సాస్ సర్వీస్ ఫర్ తెలుగు పీపుల్. ఇది చాలా ఎక్స్పెరిమెంటల్ అండ్ అందరూ చేయలేకపోవచ్చు, ఎందుకంటే దీనికి కోడింగ్ అవసరం ఉంది. ఇన్ కేస్ కొంచెం ఐడియా ఉంది, ఏఐ వాడి నేను కోడ్ చేయగలుగుతానని నమ్మకం నీకుంటే కర్సర్, ట్రే ఇలాంటి టూల్స్ ఉన్నాయి. అవి వాడుకొని ఒక మొబైల్ యాప్ లేదా వెబ్సైట్ సాస్ సర్వీస్ లాంచ్ చేయి. ఏది అయితే సింపుల్గా ఉండాలి, బట్ మనకి లోకల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎవరు అడ్రస్ చేయరు ఎందుకంటే చిన్న ఆడియన్స్ కాబట్టి. బట్ నువ్వు దాన్ని టార్గెట్ చేసి చిన్న యాప్ ఆర్ వెబ్సైట్ లాంచ్ చేసి దానికి మంత్లీ సబ్స్క్రిప్షన్, ఎక్కువ కూడా అవసరంలే, వాళ్ళు అఫోర్డ్ చేయగలిగేటట్టు నువ్వు ఏ మార్కెట్ని సెలెక్ట్ చేస్తావో ఆ మార్కెట్లో లాంచ్ చేయి. అండ్ ఇక్కడ మెయిన్ హార్డ్ పార్ట్ ఏంటి అంటే వాళ్ళని నీ దాంట్లో డబ్బులు పెట్టమని కన్విన్స్ చేయడం. ఆల్దో మంత్కి నువ్వు 200-300 పెట్టినా అది కూడా పెట్టడానికి చాలామంది రెడీగా ఉండరు, ఎందుకంటే వాళ్ళకి దీని మీద అవగాహన ఎక్కువ ఉండదు. నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయగలిగి ఇది లాంచ్ చేస్తే చెప్తున్నా ది బెస్ట్ ఆప్షన్, అసలు సూపర్గా ఉంటుంది. అండ్ క్లిక్ అయింది అంటే దీన్ని నువ్వు అబ్రాడ్ తీసుకోవచ్చు, వరల్డ్ వైడ్ చేసేయచ్చు ఇంకా దాన్ని బేసిక్గా. సో ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా చూడాలి అనుకుంటే నా పేజ్ని ఫాలో అయిపో. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వన్.